స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు అని అడుగుతున్నాను. అలాగే మరి ఈ దినం విశ్రాంతి దినం. మరి ఎంతమంది ప్రజలు మరి దేవుని సన్నిధికి రావాలని ఇష్టపడుతూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ రావాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరి దేవుని సన్నిధికి రావాలని మీకు తెలియచేస్తున్నాను. అలాగే ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చీకటి కార్యక్రమంలో వాక్యాన్ని చదువుకుందని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట నాకు ఇష్టము. భక్తుడు ఏ విధంగా సెలవిస్తున్నాడంటే, నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినాల శ్రేష్ట జీవితం అని మరి భక్తుడు ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఈ దినం మరి నీవు నేను గ్రహించగలుగుతున్నామా? ఈ ఒక్క దినం మరి దేవుని సన్నిధిలో గడపకుండా మరి తప్పించుకుంటున్నామంటే మరి మోసపోకూడి దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని దేవుని వాక్యం ఉంది కనుక ఈ దినం ఒకవేళ తప్పించుకుంటాము విశ్రాంతి దినాన్ని, అయితే ప్రభు ఏమంటాడంటే 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. 1000 దినాలంటే ఎన్నో విశ్రాంతి దినాలు నేను సన్నిధికి వస్తున్నాను కదా, ఎన్నో మరి 1000 సంవత్సరాల ఆశీర్వాదం ఉంది కదా అని ఒకవేళ అనుకుంటున్నామేమో. కానీ నేను ఏం చేసుకోవాలి, అంతకాలం జీవిస్తానని అనుకోవచ్చు. కానీ నీ పిల్లల తరాన్ని మరి ఆశీర్వాదం వరిస్తుంది అని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ యొక్క బిడల యొక్క మరి కోసం దేవుని సన్నిధిలో ఆశీర్వాదం మరి దాచిపెట్టుకోండి. 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని మరి అనేకమైన 1000 శ్రేష్ట జీవితాలను మరి కోల్పోకుండా బిడలకు దాచిపెట్టుకోవాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు ఇస్తాయా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. నా ప్రభావ వారందరి జీవితాలను ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నీ కృపకి మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ 1000 దినాల శ్రేష్ట జీవితాన్ని నీ ప్రజలకు అందించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, దర్శించండి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించి ప్రభా నీకు వాక్కును శ్రద్ధగా విని నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడానికి కృపను గ్రహించమని, నీ వాక్కు చేత ఉదక స్నానం చేయించమని ప్రార్థిస్తూ ఈ దినం అలాగే ప్రభువా ఎంతమంది ప్రజలు ఆయా వ్యాధులతో, సమస్యలతో నాయనా రకరకాలైన ప్రజలు నీ సన్నిధికి వచ్చినప్పుడు స్వస్థత నొందినట్లుగా నీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపిస్తున్నారో ఆయన బిడ్డలందరితో నాయన చెట్టునకు మంచున్నట్లు నాయన మీరు ఉండి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించి మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.